వెల్కమ్ బ్యాక్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. డిఎస్సిలో జాబ్ సాధించాలంటే ప్రతి మార్కు కీలకమే, ప్రతి బిట్టు కీలకమే. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్లో మార్కుల కోసం పెద్ద యుద్ధమే చేస్తుంటారు. టాసింగ్ ఏ కాయిన్, నాణ్యమును ఎగురవేయట. ఒక నాణ్యానికి 2 సైడ్స్ ఉంటాయి, బొమ్మ బొరుసు, హెడ్ అండ్ టైల్. ఈ విధంగా ఒక కాయిన్కి హెడ్ అండ్ టైల్ అనే 2 ఫేసెస్ ఉంటాయి. మనం ఒక కాయిన్ ఎగరేసినప్పుడు ఎన్ని కాయిన్స్? ఒక కాయిన్ ఎగరేసినప్పుడు మనకుండే మొత్తం అవకాశాల సంఖ్య 2/1 అంటే 2. ఈ విధంగా హెడ్ ఉండొచ్చు లేదా టైల్ ఉండొచ్చు, మొత్తం 2 అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మనం 2 కాయిన్స్ ఒకేసారి ఎగరేసినప్పుడు ఒక కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి. 2 కాయిన్స్ ఎగరేస్తున్నాం కాబట్టి మనం 2 స్క్వేర్ అని రాస్తే 2 స్క్వేర్ అంటే 4. అంటే మనం 2 కాయిన్స్ ఒకేసారి ఎగరవేసినప్పుడు మనకు ఉండే మొత్తం అవకాశాల సంఖ్య 4. హెడ్ హెడ్, హెడ్ టైలు, టైలు హెడ్, 2 కూడా టైల్స్. అదేవిధంగా 3 కాయిన్స్ మనం ఒకేసారి ఎగరేసినప్పుడు 2/3 అని రాయాలి. 2/3 = 8. 3 కాయిన్స్ను మనం ఒకేసారి ఎగరేసినప్పుడు ఈ విధంగా 8 రకాల అవకాశాలు ఉంటాయి. హెడ్ హెడ్ హెడ్, హెడ్ టైలు హెడ్, టైలు హెడ్ హెడ్, టైలు టైలు హెడ్, హెడ్ హెడ్ టైలు, హెడ్ టైలు టైలు, టైలు హెడ్ టైలు, టైల్ టైల్ టైల్. ఈ విధంగా ఒక కాయిన్ ఎగరేస్తే 2/1, 2 కాయిన్స్ ఎగరేస్తే 2/2, 3 కాయిన్స్ ఎగరేస్తే 2/3 అని రాయాల్సి ఉంటుంది. ప్రాబ్లం: ఒక నాణ్యమును ఒకసారి ఎగరవేసినచో, ఒక కాయిన్ను ఒకసారి ఎగరేసాం కాబట్టి 2/1 అని రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. మొత్తం అవకాశాల సంఖ్య 2. హారం ఎల్లప్పుడూ కూడా మొత్తాన్ని సూచిస్తుంది. బొమ్మ రావడానికి గల సంభావ్యత. సో ఈ విధంగా 2 రకాల అవకాశాలు ఉంటాయి. బొమ్మ రావడానికి అవకాశం 1. బొరుసు రావడానికి గల సంభావ్యత. సో బొరుసు కూడా 1 వస్తుంది. బొమ్మ లేదా బొరుసు, బొమ్మ అయినా పడవచ్చు, బొరుసు అయినా పడవచ్చు. సో 2 అవకాశాలు. సింప్లిఫై చేస్తే 1 వస్తుంది. ప్రాబ్లం: ఒక నాణ్యం 2 సార్లు ఎగిరవేసినచో, ఒక నాణ్యము 2 సార్లు ఎగరేశారు, లేదా 2 వేరు నాణ్యములు ఒకేసారి ఎగరవేసినచో. ఎలా చెప్పినా ఒకటే. ఒక నాణ్యాన్ని 2 సార్లు ఎగరవేసినా ఒకటే, 2 నాణ్యాలు ఒకేసారి ఎగరవేసినా ఒకటే. ఇలా ఎగరేసినప్పుడు సో 2 సార్లు కాబట్టి 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. అంటే మొత్తం 4 అవకాశాలు ఉంటాయి. సో హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. ఫస్ట్ వన్, ఇలా ఎగరేసినప్పుడు కనీసం ఒక బొమ్మ అంటే దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. కనీసం ఒక బొరుసు, ఇందులో టైల్ లేదు, టైల్ ఉంది. సో 3 అవకాశాలు టైల్ వస్తుంది. ఒక బొమ్మ మాత్రమే, సింగిల్ హెడ్, డబల్ హెడ్ వద్దు, సింగిల్ హెడ్ ఓకే, నో హెడ్. సో 2/4. ఒక బొరుసు మాత్రమే, ఒక టైల్ మాత్రమే ఉండాల. టైల్ లేదు, టైల్ ఉంది, 2 టైల్స్ వద్దు, 2/4. 2 బొమ్మలే, బోత్ ఆర్ హెడ్స్. సో ఇక్కడ మాత్రమే 2 కూడా హెడ్సే ఉన్నాయి, అలా ఒకసారి ఉంది. 2 బొరుసులే, బోత్ ఆర్ టైల్స్. సో ఇక్కడ మాత్రమే 2 కూడా టైల్స్ ఉన్నాయి. 2 వేరు ఫలితాలు, లేదా ఒక బొమ్మ ఒక బొరుసు,
ఎలా పిలిచినా ఒకటే. రెండు వేరువేరు ఫలితాలంటే ఒకటి బొమ్మ ఇంకోటి బొరుసు, లేదా ఒకటి బొరుసు రెండోది బొమ్మ. ఈ విధంగా సో ఇక్కడ మాత్రమే 2 సార్లు మాత్రమే ఉన్నాయి. 2/4. డైస్, పాచిక. ఈ పాచికనే సమఘనాకార పాచిక అని పిలుస్తారు. ఈ పాచిక అనేది 6 తలాలు కలిగి ఉంటుంది, 6 ఫేసెస్ కలిగి ఉంటుంది. ఈ విధంగా ఉన్న పాచిక 6 తలాలు కలిగి ఉంటుంది. ఆ 6 తలాలు ఏంటి అంటే 1 చుక్క, 2 చుక్కలు, 3 చుక్కలు, 4 చుక్కలు, 5 చుక్కలు, 6 చుక్కలు. ఈ విధంగా 6 రకాల ముఖాలు కలిగి ఉంటుంది. ఒక పాచిక తీసుకున్నాం కాబట్టి మనం 6/1 అని రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం ఉండే అవకాశాల సంఖ్య 6. అలా కాకుండా మనం 2 పాచికలు తీసుకున్నప్పుడు, ఒకే విధంగా ఉండే 2 పాచికలు తీసుకున్నప్పుడు దాన్ని మనము 2 పాచికలు తీసుకున్నప్పుడు మనం 6 స్క్వేర్ అని రాయాలి. సో 2 తీసుకుంటే 6 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 స్క్వేర్ అంటే 36. ఈ విధంగా 36 రకాల అవకాశాలు మనకు అందుబాటులో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఒక పాచిక మీద 1, ఇంకో పాచిక మీద కూడా 1. ఇక్కడ తీసుకుంటే ఒక పాచిక మీద 2, మరో పాచిక మీద కూడా 2. ఒక పాచిక మీద 3, మరొక పాచిక మీద కూడా 3. ఒక పాచిక మీద 4, మరొక పాచిక మీద కూడా 4. ఒక పాచిక మీద 5, మరొక పాచిక మీద కూడా 5. ఒక పాచిక మీద 6, మరొక పాచిక మీద కూడా 6. ఈ విధంగా ఈ 6 కాకుండా మొత్తం 36 అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు 2 పాచికలు తీసుకున్నప్పుడు 36 ఉంటాయి. ఒక పాచిక తీసుకున్నప్పుడు కేవలం 6 అవకాశాలు మాత్రమే ఉంటాయి. ప్రాబ్లం, ఒక పాచికను ఒకసారి దొర్లించినచో 3 అనే సంఖ్య రావడానికి గల సంభావ్యత ఎంత? 7 అనే సంఖ్య రావడానికి గల సంభావ్యత ఎంత? 4 లేదా అంతకంటే పెద్ద సంఖ్య రావడానికి గల సంభావ్యత ఎంత? ధనేతర సంఖ్య రావడానికి గల సంభావ్యత ఎంత? ఒక పాచికను మనం దొర్లించినప్పుడు ఈ విధంగా 6 రకాల అవకాశాలు ఉంటాయి. సో హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది కాబట్టి నేను హారం 6గా రాసేశాను. ఫస్ట్ వన్, 3 అనే సంఖ్య. ఈ మొత్తం 6 రకాల అవకాశాలలో 3 అనేది ఒకసారి మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ 1/6. 7 అనే సంఖ్య రావడానికి గల సంభావ్యత, ఇక్కడ ఇచ్చిన ఈ 6 అవకాశాలలో 7 అనేది ఉందా అంటే లేదు కాబట్టి 0/6. 4 లేదా అంతకంటే పెద్ద సంఖ్య, 4 ఆర్ లార్జర్ నెంబర్, అంటే 4 ఆర్ లార్జర్ నెంబర్ అన్నప్పుడు మనము 4ను కూడా కౌంట్ చేసుకోవాలి. సో ఈ 3 మాత్రమే. 4 లేదా అంతకంటే పెద్ద సంఖ్య, సో 4, 5, 6 అనేవి ఇచ్చిన వాటికి ఆన్సర్స్ అవుతాయి. 3/6. సింప్లిఫై చేస్తే 3 1 జా 3 2 జా 1/2. ధనేతర సంఖ్య, ఇచ్చినవన్నీ కూడా ధన సంఖ్యలు. 1 అనేది పాజిటివ్ నెంబర్, 2 పాజిటివ్ నెంబర్, 3 పాజిటివ్ నెంబర్, 4 పాజిటివ్ నెంబర్, 5 పాజిటివ్ నెంబర్, 6 పాజిటివ్ నెంబర్, అన్నీ కూడా పాజిటివ్ నెంబర్సే. అడిగింది ఏంటి? నాన్ పాజిటివ్. ఇక్కడ నాన్ పాజిటివ్ ఉన్నాయా అంటే లేవు కాబట్టి 0/6. ప్రాబ్లం, ఒక పాచికను ఒకసారి దొర్లిస్తే మొత్తం 6 అవకాశాలు ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ వన్, సరి సంఖ్య కావడానికి గల సంభావ్యత, ఈవెన్ నంబర్ అవ్వడానికి గల సంభావ్యత, బేసి సంఖ్య కావడానికి గల సంభావ్యత, ప్రధాన సంఖ్య కావడానికి గల సంభావ్యత, ప్రైమ్, సంయుక్త సంఖ్య కావడానికి గల సంభావ్యత, కాంపోజిట్, బేసి ప్రధాన సంఖ్య, ఆడ్ ప్రైమ్ నంబర్, సరి ప్రధాన సంఖ్య,
ఈవెన్ ప్రైమ్ నెంబర్. లాస్ట్ వన్ 2 మరియు 5ల మధ్య గల 2 మరియు 5ల మధ్య గల ఇన్ బిట్వీన్ 2 and 5 ఒక పాచికను దొర్లించినప్పుడు 6 రకాల అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్నిట్లో కూడిన హారాన్ని 6గా రాసేస్తున్నా. వన్ 2 3 4 5 6. ఫస్ట్ వన్ సరి సంఖ్య. ఈ 6 నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ 3 మాత్రమే ఉన్నాయి కాబట్టి 3/6. బేస్ సంఖ్య రావడానికి గల సంభావ్యత. ఈ 6 నంబర్లలో బేస్ సంఖ్యలు 3 మాత్రమే ఉన్నాయి కాబట్టి 3/6. ప్రధాన సంఖ్య. ఈ 6 నంబర్లలో 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. సో నేను ఏవైతే బాక్స్ వేస్తున్నానో ఇవి మాత్రమే ప్రైమ్ నెంబర్స్, మిగతావన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. అడిగింది ప్రైమ్ నెంబర్స్. సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 3. సో కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ సో 2 మాత్రమే ఉన్నాయి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ 1 మాత్రమే ఉంది. ఇన్ బిట్వీన్ 2 and 5 ఈ విధంగా మరియు మధ్యాహ్నం వచ్చినప్పుడు మనము ఫస్ట్ లాస్ట్ కౌంట్ చేయకూడదు. ఇన్ బిట్వీన్ 2 and 5 అన్నప్పుడు మనము 2ను కౌంట్ చేయొద్దు, 5ను కౌంట్ చేయొద్దు. మధ్యలో మిగిలిపోయిన ఇవి మాత్రమే కౌంట్ చేయాలా. సో 2/6. నెక్స్ట్ వన్ ఒక పాచికను ఒకసారి దొర్లించినచో, ఒక పాచికను ఒకసారి మనం దొర్లిస్తే ఈ విధంగా 6 రకాల అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రధాన సంఖ్య కానీ సంయుక్త సంఖ్య కానీ సంఖ్య రావడానికి గల సంభావ్యత. నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అంటే మనం పాచికను దొర్లిస్తే వచ్చే సంఖ్య ప్రైమ్ నెంబర్ కాకూడదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాకూడదు. పరిపూర్ణ సంఖ్య, పర్ఫెక్ట్ నెంబర్, దాన్నే మనము శుద్ధ సంఖ్య అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ 2 లేదా 3ల గుణిజం. 2 లేదా 3ల గుణిజం లేదా అంటున్నాడు OR. 2 మరియు 3ల గుణిజం మరియు అంటున్నాడు అండ్ 6 యొక్క ప్రధాన కారణాంకం ప్రైమ్ ఫ్యాక్టర్. ఎస్, మొత్తం 6 అవకాశాలు ఉంటాయి కాబట్టి నా హారంలో 6 రాస్తున్నా. ఒకటి 2 3 4 5 6 అనే 6 రకాల అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రధాన సంఖ్య కాకూడదు, సంయుక్త సంఖ్య కాకూడదు. ఈ 6 ఈ 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. సో ఆన్సర్ ఈజ్ 1/6. సెకండ్ వన్ పరిపూర్ణ సంఖ్య. పరిపూర్ణ సంఖ్య అనేది 6తో స్టార్ట్ అవుతుంది. 6 28 4 and 6 ఈ విధంగా ఉన్నాయి. సో పరిపూర్ణ సంఖ్య 1 మాత్రమే ఉంది. 6 అనేది మాత్రమే పరిపూర్ణ సంఖ్య. సో 1/6. నెక్స్ట్ వన్ 2 లేదా 3ల గుణిజం. సో 2 గుణిజాలు తీసుకుంటే 2 1 2 2 2 4 2 3 6. 3 గుణిజాలు తీసుకుంటే 3 1 3 3 2 6. బట్ 6 అనేది 2 సార్లు ఉంది కాబట్టి మనం ఒకసారి మాత్రమే లెక్కించాలి. సో అలా 6ను ఒకసారి మాత్రమే లెక్కిస్తే 1 2 3 4 4/6. నెక్స్ట్ 2 మరియు 3ల గుణిజం. 2 మరియు 3 అన్నప్పుడు మనము ఇంటూ చేసుకోవాలా. 2 3 6.
6 యొక్క గుణిజాలు మనం రాసుకుంటే 6 గుణిజాలు 6, 12 అండ్ సో ఆన్. సో 6 గుణిజాలు ఇందులో ఎన్ని ఉన్నాయంటే 1 మాత్రమే ఉంది కాబట్టి 1/6. నెక్స్ట్ 6 యొక్క ప్రధాన కారణాంకాలు మనం 6 యొక్క కారణాంకాలు రాసుకుంటే 1 6 6, 2 3 6. 6 యొక్క కారణాంకాలు 1 2 3 6. ఈ విధంగా 6కు 4 కారణాంకాలు ఉన్నాయి. ఈ 4 కారణాంకాల్లో ప్రధాన కారణాంకాలు 2 మాత్రమే ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి 2/6. ప్రాబ్లం 2 పాచికలను ఒకేసారి దొర్లించినచో 2 పాచికలను మనం ఒకేసారి దొర్లిస్తే మనం దాన్ని 6 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 36 అవకాశాలు ఈ విధంగా ఉంటాయి. రెండింటిపై బేసి సంఖ్యలు ఆడ్ నంబర్ ఉండాలి. రెండింటిపై సరి సంఖ్యలు ఈవెన్ నంబర్ ఉండాలి. ఒకదానిపై సరి మరొక దానిపై బేసి అంటే ఆడ్ ఈవెన్ లేదా ఈవెన్ ఆడ్ అనే విధంగా ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి. రెండిటిపై బేసి సంఖ్యలు రావడానికి గల సంభావ్యత, రెండిటిపై కూడా ఆడ్ నంబరే ఉండడానికి గల సంభావ్యత. ఈ బొమ్మలో ఏవైతే బ్లాక్ లో రౌండప్ చేయబడ్డాయో వాటి మీద అన్నిటి మీద కూడా ఆడ్ నంబర్ మాత్రమే ఉన్నాయి. 11 13 15 31 33 35 51 53 55. సో ఈ బ్లాక్ రౌండప్ అన్ని కూడా ఆడ్ నంబర్స్. అలాంటి 9 ఉన్నాయి 9/36. సెకండ్ వన్ రెండింటిపై సరి సంఖ్యలు ఈవెన్ నంబర్. ఈ బొమ్మలో ఏవైతే రెడ్ కలర్ లో రౌండప్ చేయబడ్డాయో వాటి మీద డెఫినెట్ గా రెండింటిపై కూడా ఈవెన్ నంబరే ఉంది. 22 24 26 42 44 46 62 64 66 ఇలాంటివి 9 ఉన్నాయి 9/36. లాస్ట్ వన్ ఒకటి ఆడ్ నంబరు మరొకటి ఈవెన్ నంబర్. సో బ్లాక్ రౌండప్ రెడ్ రౌండప్ మినహాయిస్తే మిగతా వాటి మీద డెఫినెట్ గా ఒకటి ఆడ్ నంబర్ ఉంటుంది, ఒకటి ఈవెన్ నంబర్ ఉంటుంది. అలాంటివి 18 ఉన్నాయి 18/36. ప్రాబ్లం 2 పాచికలను ఒకేసారి దొర్లించినచో 2 పాచికలను మనం ఒకేసారి దొర్లిస్తే ఏర్పడే అవకాశాల సంఖ్య 6/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 36. మొత్తం 36 అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను హారంలో 36 రాస్తున్నా. ఫస్ట్ వన్ సమాన సంఖ్యలు రావడానికి గల సంభావ్యత. రెండిటిపై కూడా సేమ్ నంబర్ రావాలి. సేమ్ నంబర్ అంటే ఎలా 11 22 33 44 55 66 ఈ విధంగా 6 సార్లు మాత్రమే రెండిటిపై కూడా సేమ్ నంబర్ వస్తుంది. సంఖ్యల మొత్తం 7 కావాలి. సంఖ్యల మొత్తం 7 కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 25 34 43 52 61 ఇవి మాత్రమే. ఈ విధంగా సంఖ్యల మొత్తం 7 అవడానికి మొత్తం 6 అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా సంఖ్యల మొత్తం 8 అవ్వడానికి 5 అవకాశాలు ఉంటాయి. సంఖ్యల మొత్తం 9 అవ్వడానికి 4 అవకాశాలు ఉంటాయి. సంఖ్యల మొత్తం 10 అవ్వడానికి 3 అవకాశాలు ఉంటాయి. సంఖ్యల మొత్తం 11 అవ్వడానికి 2 అవకాశాలు ఉంటాయి. సంఖ్యల మొత్తం 12 అవ్వడానికి 1 అవకాశం మాత్రమే ఉంటుంది. 2 పాచికలు దొర్లించినప్పుడు ఏర్పడే గరిష్ట మొత్తం 12, కనిష్ట మొత్తం అయితే 7. కనిష్ట అయితే 7, గరిష్ట అయితే 12.
నెక్స్ట్ వన్, సంఖ్యల భేదం 2 కావడానికి గల సంభావ్యత. డిఫరెన్స్ అనేది 2 అవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 1 3, దాన్ని రివర్స్ చేస్తే 3 1, 2 4, రివర్స్ చేస్తే 4 2, 3 5, దాన్ని రివర్స్ చేస్తే 5 3. డెక్ ఆఫ్ కార్డ్స్, పేక ముక్కల కట్ట. ఈ కట్టలో మొత్తం 52 కార్డులు ఉంటాయి. ఈ కార్డులు కొన్ని ఎరుపు రంగులో, కొన్ని నలుపు రంగులో ఉంటాయి. ఎరుపు రంగులో ఉన్నవి ఏముంటాయంటే హార్ట్, డైమండ్. ఎలా గుర్తుంచుకుంటారు? అమ్మాయి హార్ట్ డైమండ్ అంత గట్టిగా ఉంది. హృదయం అంటే ఎరుపే, సో ఎరుపులో ఏముంటాయి? హార్ట్, డైమండ్. నెక్స్ట్ నలుపు రంగులో క్లబ్, స్పేడ్. ఇది చెట్టు మాదిరి ఉంది. ఎస్, చెట్టును హిందీలో పేడ్ అని పిలుస్తారు. చెట్టు యొక్క ఆకులు నల్లగా మారిపోయాయి. సో క్లబ్, స్పేడ్స్ అనేవి నలుపు రంగులో ఉంటాయి. హార్ట్, డైమండ్ ఎరుపు రంగులో ఉంటాయి. ఎస్, ఈ హార్ట్ అనేవి మొత్తం 13 కార్డులు ఉంటాయి. డైమండ్ 13 కార్డులు ఉంటాయి. క్లబ్స్ 13 కార్డులు ఉంటాయి. స్పేడ్లు కూడా 13 కార్డులు ఉంటాయి. 13 4 52. ఏ చేత గుర్తించబడిన ఈ 4 కార్డులను ఏస్ కార్డ్స్ అని పిలుస్తారు. ఏస్ కార్డ్స్. ఈ 52 కార్డులలో జే, క్యూ, కే, జాకీ, క్వీన్, కింగ్, ఈ 3 విభాగాలను ఫేస్ కార్డ్స్ అని పిలుస్తారు. ఏ మాత్రమే అయితే ఏస్ కార్డ్ అవుతుంది, జే, క్యూ, కే ఈ 3 కలిపి ఫేస్ కార్డులు అవుతాయి. ఏసు, ఫేసు 2 కలిస్తే ఈ 4 విభాగాలను లెటర్ కార్డ్స్, అక్షర కార్డులు అని పిలుస్తారు. అక్షరాలు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ జే, క్యూ, కే, ఏ, ఈ 4 కూడా లెటర్ కార్డ్స్ అవుతాయి. మిగిలిన 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ కూడా నంబర్ కార్డ్స్. నంబర్ కార్డ్స్ మొత్తం మీద ఈ నంబర్ కార్డులు ఒకసారి గమనిస్తే 9 4 36 ఉంటాయి. నంబర్ కార్డులు 36 ఉంటాయి. ఈ ఫేస్ కార్డ్స్ 4 3 12 ఉంటాయి. ఈ ఏస్ కార్డులు 4 ఉంటాయి. లెటర్ కార్డులు అయితే 16 ఉంటాయి. సో మొత్తం మీద నంబర్ కార్డులు అయితే 36 ఉంటాయి, లెటర్ కార్డులు అయితే 16 ఉంటాయి, ఫేస్ కార్డులు అయితే 12 ఉంటాయి, ఏస్ కార్డులు అయితే 4 ఉంటాయి, రెడ్ అయితే 26 ఉంటాయి, బ్లాక్ అయితే 26 ఉంటాయి, మొత్తం అయితే 52 ఉంటాయి. నెక్స్ట్, బాగుగా కలుపబడిన 52 పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డును యాదృచ్ఛికంగా తీసినచో నంబర్ కార్డ్ అగుటకు గల సంభావ్యత ఎంత? నంబర్ కార్డు కాకపోవడానికి గల సంభావ్యత ఎంత? లెటర్ కార్డ్ అవ్వడానికి గల సంభావ్యత ఎంత? లెటర్ కార్డ్ కాకపోవడానికి గల సంభావ్యత ఎంత? ఏస్ కార్డ్ కావడానికి గల సంభావ్యత ఎంత? ఏస్ కార్డ్ కాకపోవడానికి గల సంభావ్యత ఎంత? ఫేస్ కార్డ్ కావడానికి గల సంభావ్యత ఎంత? ఫేస్ కార్డ్ కాకపోవడానికి గల సంభావ్యత ఎంత? 52 పేక ముక్కలు కాబట్టి హారం ఎప్పుడు కూడా 52గా మనం రాసేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, నంబర్ కార్డ్ కావడానికి గల సంభావ్యత. ఇందులో నంబర్ కార్డ్స్ మనం ఒకసారి పరిశీలిస్తే 2 నుంచి 10 వరకు, అంటే ఒక లైన్లో 9 9 4 36 కార్డులు నంబర్ కలిగి ఉంటాయి. ఈ 52 కార్డులలో నంబర్ కార్డు కాకపోవడానికి, సో ఈ 36 తీసేస్తే మిగిలిన 16
నంబర్లు కలిగి ఉండవు. సింప్లిఫై చేయాలి. లెటర్ కార్డ్ కావడానికి గల సంభావ్యత, లెటర్ కార్డ్ 4, 8, 12, 16. సో 16 కార్డులు లెటర్లు కలిగి ఉంటాయి. మిగతా 36 కార్డులు లెటర్లు కలిగి ఉండవు. ఏస్ కార్డులు 4 మాత్రమే ఉంటాయి, 4/52. మిగతా 48 ఏస్ కార్డులు కావు. ఫేస్ కార్డ్స్ JQK 4 3 12. ఈ 12 కార్డులు మాత్రమే ఫేస్ కార్డ్స్ అవుతాయి. మిగతా ఈ 40 కార్డులు ఫేస్ కార్డులు కాదు. ప్రాబ్లం, బాగుగా కలుపబడిన 52 పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డును యాదృచ్ఛికంగా తీసినచో ఆ కార్డు రెడ్ ఫేస్ కార్డ్ అవ్వడానికి, రెడ్ ఫేస్ కార్డ్ కాకపోవడానికి, డైమండ్ క్వీన్ కార్డ్ అవ్వడానికి, బ్లాక్ కింగ్ అవ్వడానికి గల సంభావ్యత ఎంత? పేక ముక్క కట్ట అన్నప్పుడు మనము హారంలో 52 రాయాలి. ఫస్ట్ వన్, రెడ్ ఫేస్ కార్డ్. ఈ 6 మాత్రమే రెడ్ ఫేస్ కలిగి ఉన్నాయి. రెడ్ ఫేస్ కార్డ్ కాకపోవడానికి ఆ 6 మినహా మిగతా 46 రెడ్ ఫేస్ కార్డులు కాదు. డైమండ్ క్వీన్. సో డైమండ్ క్వీన్ ఎన్ని ఉంటాయంటే 1 మాత్రమే. డైమండ్ క్వీన్ 1 మాత్రమే, 1/52. బ్లాక్ కింగ్. సో బ్లాక్ కింగులు బ్లాక్గా ఉండాలి, కింగ్ మాదిరి ఉండాలి. సో 2/52 సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ వన్, పేక ముక్కలలోని డైమండ్ గుర్తుగల కార్డులలో నుండి 10, కింగ్, క్వీన్, జాకీ, ఏస్ అను 5 కార్డులను మాత్రం తీసుకొని అందులో నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీసినచో అది క్వీన్ కార్డు అవ్వడానికి గల సంభావ్యత ఎంత? డైమండ్లో నుండి మాత్రమే ఏం తీసుకోవాలా? 10 తీసుకోవాలా, కింగ్ తీసుకోవాలా, క్వీన్ తీసుకోవాలా, జాకీ తీసుకోవాలా, ఏస్ తీసుకోవాలా. ఈ 5 కార్డులు మాత్రమే తీసుకోవాలా. ఈ 5 కార్డులు ఒక డబ్బాలోకి వేసి బాగా కదిలించి యాదృచ్ఛికంగా ఒక కార్డు మనం బయటికి తీస్తే అలా వచ్చే కార్డు ఏమై ఉండాలా? క్వీన్ కార్డు అయి ఉండాలా. మొత్తం డబ్బాలో ఎన్ని కార్డులు ఉన్నాయి? డబ్బాలో 5 కార్డులు మాత్రమే ఉన్నాయి. ఏ కార్డులు ఉన్నాయి? డైమండ్ 10, డైమండ్ జాకీ, డైమండ్ క్వీన్, డైమండ్ కింగ్, డైమండ్ ఏస్, ఇలా 5 కార్డులు మాత్రమే ఉన్నాయి. మనం 1 తీస్తే అది క్వీన్ అవ్వడానికి ఒక ఛాన్స్ మాత్రమే ఉంది.